దాని తర్వాత మధ్యలో కొన్ని కేసెస్ అయినాయి. మళ్ళా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎన్కౌంటర్ చేపియాలి, అది ఇది చాలా జరిగినాయి. దాని తర్వాత మా పెద్దోళ్ళు అన్నారు, అయ్యా నువ్వు హిందూ వాహినిలో ఉంటే మళ్ళీ ఎన్కౌంటర్ చేస్తారు, బీజేపీలో కానీ నువ్వు వెళ్ళిపోతే బాగుంటుంది. ఇట్లా మా పెద్దోళ్ళు సజెషన్ ఇస్తే మేము బీజేపీలో ట్రై చేసినాము. 2009 మున్సిపల్ ఎలక్షన్ ఉండే. అప్పుడు మా బీజేపీ వాళ్ళు ఆ సమయంలో కూడా కొంతమంది, అరే నువ్వు రౌడీ కాదరా భయ్, నీకు మేము బీజేపీలో ఎట్లా చేపించుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, బీజేపీలో రౌడీస్కి నాట్ ఎంట్రీ అని అప్పుడు కొంతమంది అన్నారు. నేను అనుకున్నా, అరే రౌడీలు అంటున్నారు, రౌడీ షీటం అండ నా రౌడీ షీట్ ఓపెన్ ఉన్నది. అవును, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేనో కదా, ఇప్పుడు కూడా నా రౌడీ షీట్ ఓపెన్ ఉన్నది. రాజాసింగ్ రౌడీ షీటర్ ఎమ్మెల్యే. దేనికి మా రౌడీ షీట్ దేనికి ఓపెన్ అయింది? గౌరక్షణ చేసినాము, లవ్ జిహాద్ పేరు పైన మా హిందూ అమ్మాయిల్ని కన్వర్ట్ చేయడానికి వస్తే వాళ్ళకి కొట్టినాం, ఇంకా ధర్మాంతరం అంటే ఈ కన్వర్షన్ చేయడానికి వస్తే వాళ్ళు కూడా కొట్టినాం. దానివల్ల చాలా వరకు కేసులు మా పైన, దానివల్లనే రౌడీ షీట్ ఓపెన్ అయింది. ఇప్పుడు బీజేపీ కొంతమంది ఆ సమయంలో రౌడీస్కి తీసుకోమంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మా పెద్దోళ్ళు పోయి బై ఇట్లా రాయసింగ్ గారు మంగళ డివిజన్ నుంచి మీరు టికెట్ ఇస్తే, మీ ఆశీర్వాదం ఇస్తే బీఫామ్ తీసుకొని కొట్లాడతారు టీడీపీ నుంచి.